హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుంచి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఎవరి నుంచి వచ్చింది అనేటటువంటి విషయాలకు సంబంధించి రెండవ భాగాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మరి మొదటి భాగాన్ని చూడనటువంటి వారు ఎవరైనా కనుక ఉంటే దయచేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ముందు మొదటి భాగాన్ని చూసిన తర్వాత రెండో భాగాన్ని చూడడానికి ప్రయత్నం చేసినప్పుడు మీకు కొన్ని కాన్సెప్ట్స్ అనేవి అర్థమవుతాయని తెలియజేస్తున్నాను. మరి మనం రెండో భాగానికి వెళ్దాము. మొదటి భాగంలో చూసినట్లుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సంబంధించి మరియమ్మ గారి పాత్ర ఏంటి, అలాగే దేవాది దేవుడైనటువంటి తండ్రి యొక్క పాత్ర ఏంటి, ఆయన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఏ కార్యాన్ని నిర్వర్తించాడు అనేటటువంటి విషయాలను మనము ధ్యానించడం జరిగింది. మరి ఈ రెండవ భాగంలో మనము కొంచెం ముందుకు వెళ్ళి సైంటిఫిక్గా ప్రతి ఒక్క విషయాన్ని గురించి కూడా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మరి రెండవ భాగంలో మరి కొంచెం ముందుకు వెళ్ళి మనం ఈ ముఖ్యమైనటువంటి విషయాల గురించి డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దామండి. మరి మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మరియమ్మదా లేదంటే దేవునిదా అనేటటువంటి విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాము. ఇప్పుడు నేను కొంచెం డెప్త్గా వెళ్ళి వీటి గురించి వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మొదటగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని గురించి ఆలోచించే ముందు ఈ మిరకిల్ ఏదైతే జరిగిందో, అంటే కన్యక గర్భము ధరించి ఒక పురుషునికి జన్మనివ్వడం అనేటటువంటి విషయాన్ని గురించి మనము కొంచెం డెప్త్గా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దామండి. మరి ఇక్కడ ఏం జరిగింది అంటే ఒక మిరాకిల్ జరిగింది. ముందు అది గమనించాలి. ఏం గమనించాలంటే జనరల్గా ఆలోచించడానికి వీలు లేదు. దీన్ని జస్ట్ మరియమ్మ గారి రక్తమే యేసుప్రభులో ఉంటుంది కదా అని చెప్పడానికి వీలు లేదు. అలా చెప్పాలన్నా కూడా ఎలా జరిగింది అది, దిస్ ఈజ్ కాంట్రవర్షియల్ థింగ్. ఫస్ట్ అది గమనించాలి. ఇప్పుడు వరకు కొంతమంది మాట్లాడినటువంటి వాక్య సందేశాల్లో వాళ్ళు వివరించడం జరిగింది. దీని గురించి ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు గర్భంలో ఉన్నంతసేపు, అంటే 9 నెలలు, ఒక బ్యారియర్ ఉంటుంది. ఆ బ్యారియర్ని దాటి తల్లి యొక్క రక్తము బిడ్డ యొక్క రక్తం కలవదు అని వివరించడం జరిగింది కొంతమంది వాక్య సందేశాల్లో. దీని గురించి కూడా నేను ఇప్పుడు మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మరియమ్మ గారి రక్తము బిడ్డ జన్మించేంత వరకు కూడా ఒకదాన్ని ఒకటి కలవదు అనేది వాస్తవం. సైంటిఫిక్గా ఇది యాక్సెప్ట్ చేయదలిసింది. బిడ్డకి ఏమి వెళ్తూ ఉంటాయంటే పోషక పదార్థాలు ఏవైతే తల్లి నుంచి బిడ్డకి అవసరం అవుతాయో అవి మాత్రమే ఈ బిడ్డకి వెళ్తూ ఉంటాయి. నేను ఏ సైంటిఫిక్ వర్డ్ కూడా వాడకుండా వీలైనంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి చివరిలో అవసరమైనప్పుడు ఈ సైంటిఫిక్ వర్డ్స్ వాడి నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా బిడ్డకి తల్లికి మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది గర్భంలో ఉన్నప్పుడు అంటే, బిడ్డకి పోషక పదార్థాలు ఏవైతే అవసరం అవుతాయో అవన్నీ కూడా తల్లి నుంచి వెళ్తాయి. అలాగే ఆక్సిజనేషన్ ఏదైతే అవసరం అవుతుందో జీవక్రియలు జరగడానికి, దానికి సంబంధించినటువంటి ఈ సరఫరా అనేది జరుగుతుంది తల్లికి బిడ్డకి మధ్య. బ్లడ్ అనేది మాత్రం కలవదు, నిజమే. ఇది ఎప్పటి వరకు కలవదు అంటే అప్ టు డెలివరీ వరకు కలవదు అని చెప్పేసి మనకి సైంటిఫిక్గా తెలుసు. డెలివరీ తర్వాత ఆ డెలివరీ ప్రాసెస్ని బట్టి ఈ రెండు మిక్స్ అవుతాయా లేదా అనేది అది సపరేట్. దాని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బిడ్డ తల్లి రక్తం కలుస్తుందా కలవదా, ఇది కనుక ఆలోచించినట్లయితే బిడ్డ రక్తము తల్లి రక్తం కలవదు. ఇది మాత్రం కాన్సెప్ట్ కరెక్ట్. కానీ ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే తల్లికి పుట్టినప్పుడు తల్లి రక్తమే కదా బిడ్డకు వస్తుంది అని సింపుల్గా చెప్పి వదిలేయడానికి, దీన్ని కట్ చేసేయడానికి కుదరదు. ఎలా వస్తుంది? ఇప్పుడు తండ్రి లేడు కదా,
మరి వై క్రోమోజోమ్ లేదు కదా. మరి పురుషుడు జన్మించడానికి అవసరమైనటువంటి క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ కదా. మరి వై క్రోమోజోమ్ లేనప్పుడు పురుషుడు ఎలా జన్మిస్తాడు? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం డెప్త్గా చూడడానికి ప్రయత్నం చేద్దాం. మరి నేను మళ్ళీ మొదటికి వస్తున్నాను. ఫస్ట్ వీడియోలో మాట్లాడినట్లుగా ఇదొక మిరాకిల్, ఇదొక అద్భుతమైనటువంటి క్రియ. ఇది ఎక్కడ జరిగింది అంటే హ్యూమన్ బీయింగ్ అంటే క్షీరదాలు, తెలుగులో చెప్పాలంటే మ్యామల్స్, క్షీరదాల్లో జరిగినటువంటి ప్రక్రియ. మనం కనుక కొన్ని ఇన్సెక్టిసైడ్స్ అంటే పురుగుల్ని కనుక తీసుకున్నట్లయితే వాటిల్లో ఒక ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియ ఏంటంటే పురుషునితో అవసరం లేకుండా ఒక జీవి బిడ్డకు జన్మనిస్తుంది. ఆ ప్రక్రియను ఏమంటారంటే పార్థెనోజెనిసిస్ అంటారు. ఏమంటారు? పార్థెనోజెనిసిస్ అంటారు. ఇది మానవుల్లో సాధ్యం కాదు. అలాగే క్షీరదాలు ఇంకా ఏమైతే ఉన్నాయో వాటిల్లో కూడా ప్రయత్నం చేశారు, ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ర్యాట్స్ అయితేనేమి, అలాగే షీప్స్ అయితేనేమి, మంకీస్ అయితేనేమి, వీటిలో ప్రయత్నం చేసినప్పుడు ఈ పార్థెనోజెనిసిస్ అంటే ఏంటంటే పురుషునితో సంబంధం లేకుండా ఒకే జీవి బిడ్డకి జన్మనివ్వడం. ఇది ఇన్సెక్టిసైడ్లో సర్వసాధారణంగా జరిగేటటువంటి కొన్ని రకాలైనటువంటి పాముల్లో జరుగుతుంది. ఇలా కొన్ని రకాలైనటువంటి జంతువుల్లో జరిగేటటువంటి ప్రక్రియ. మరి ఇది మనిషిలో జరుగుతుంది అంటే ఇది మనిషిలో అసాధ్యం. ఎందుకంటే ఈ మ్యామల్స్ ఏవైతే ఉన్నాయో, క్షీరదాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ ప్రత్యుత్పత్తి జరగాలి అంటే ఖచ్చితంగా వై క్రోమోజోమ్ అవసరం ఉంటుంది. అయితే కొన్ని రకాల ఎక్స్పెరిమెంట్లో ట్రై చేసినప్పుడు ప్రాసెస్ అనేది ఇనిషియేట్ అయ్యి అంటే పిండం ఏర్పాటయ్యి కొద్ది రోజులు గడిచిన తర్వాత అది లైసిస్ అవ్వడం అంటే చనిపోవడం, పనికి రాకుండా పోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి కనపడ్డాయి. మొదటిగా ఇది ఒక అద్భుతము, ఆశ్చర్యక్రియ, ఒక మిరాకిల్ అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మరియమ్మ నుంచి వచ్చిన రక్తం అని చెప్పడానికి గల కారణాలు ఏంటంటే కొన్ని వచనాల్లో రాయబడినటువంటి విషయాలు. మొదటగా ఎందుకు ఇది మరియమ్మ గారి యొక్క శరీరం నుంచి వచ్చినటువంటి రక్తము అని చెప్పేటటువంటి వాళ్ళు ఏ ఆధారాలతో చెప్తున్నారు అంటే కొన్ని వచనాలు నేను మీకు ఇప్పుడు వివరించడానికి ప్రయత్నం చేస్తానండి. లూకాసు వార్త 1:31 వచనం ప్రకారంగా నీవు గర్భవతివై కుమారుణ్ణి కనును అనేటటువంటి విషయం మరియమ్మ గారికి తెలియజేస్తున్నట్లు, మరి కాలము నిండినప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, స్త్రీ ద్వారా పుట్టెను అని గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ వచనం ప్రకారంగా ఈ 2 వచనాలు ఏం తెలియజేస్తున్నాయంటే కుమారుని కనును అంటే సహజ సిద్ధంగా జరిగేటటువంటి ప్రక్రియ కాబట్టి, ఇది స్త్రీ యొక్క శరీరంలో నుంచి వస్తున్న ప్రక్రియ కాబట్టి స్త్రీ యొక్క రక్తం మాత్రమే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిలో ఉంటుంది అని చెప్పడానికి ఈ వచనము. అలాగే స్త్రీ ద్వారా పుట్టెను అని చెప్పబడింది కాబట్టి స్త్రీ ద్వారా పుట్టాడు కాబట్టి ఆ స్త్రీ రక్తమే మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిలో ఉంటుందని చెప్పడానికి ఈ 2 వచనాలు చెప్తూ ఉంటారు. అలాగే రోమీలకు రాసిన పత్రిక 1:3 వచనం ప్రకారంగా తన కుమారుడు యేసుక్రీస్తు అన్నట్లుగా, అలాగే దావీదు వంశానికి చెందినవాడు అన్నట్లుగా, అంటే ఇది రక్త మాంసాలకు సంబంధించినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడినట్లుగా ఉంది కాబట్టి ఆయన దావీదు వంశానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి మధ్య సంబంధం ఉంది అన్నట్లుగా ఇక్కడ వివరించడం జరిగింది కాబట్టి ఇది కూడా మరొక కారణం కావచ్చు. అలాగే మత్తయి సువార్త 1:18 వచనం ప్రకారంగా గర్భవతిగా ఉన్నప్పుడు యేసేపుని మరియమ్మని తాకకూడదు అనేటటువంటి ఒక ఆజ్ఞ ఇవ్వడం వలన ఆయన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరియమ్మ శరీరం ద్వారా ఆమె రక్తంలో నుంచి వచ్చాడు
అన్నట్టుగా కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే యోసేపు గారు మరియమ్మని ఎందుకు కలవకూడదు అంటే హీ షుడ్ నాట్ డిస్టర్బ్ ద వూమ్, అంటే ఆ రక్తాన్ని కలుషితం చేయకూడదు, మరియమ్మ గారి రక్తాన్ని కలుషితం చేయకూడదు, పుట్టేటటువంటి బిడ్డ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్నట్లుగా అక్కడ కొంతమంది వివరిస్తూ ఉంటారు. మరి అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఆయన రక్త మాంసాలతో జన్మించాడని రాయబడినటువంటి ఆ వచనాన్ని చూపిస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి రక్త మాంసాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆ రక్తము మరియమ్మ గారి రక్తము నుంచే ఏర్పడి ఉండవచ్చును అని చెప్తూ ఉంటారు. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం వాక్యము మాంసమై మన మధ్య నివసించెను, రక్త మాంసములై అంటే ఒక దేవుడు అంటే వాక్యానుసారమైనటువంటి దేవుడు, వాక్యం ద్వారా జన్మించినటువంటి దేవుడు అంటూ ఆయన రక్త మాంసముల ద్వారా ఏర్పాటు చేయబడ్డాడు, పుట్టాడు అన్నట్టుగా మనకి ఆ వచనం కనపడుతుంది. అలాగే లోకాసువార్త 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా ఆ వచనాన్ని చూపిస్తూ ఉంటారు. మరి మొదటి కుమారుడు, 2వ కుమారుడు, 3వ కుమారుడు ఇట్లా కుమారులతో కలిపారు కాబట్టి ఈయన ఖచ్చితంగా మరియమ్మ గారి ద్వారానే ఆమె రక్త మాంసములతోనే పుట్టాడు కాబట్టి రక్తము మరియమ్మ గారి నుంచి ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలోనికి వచ్చింది అని చెప్తూ ఉంటారు. అలాగే ప్రాంతాలని బట్టి మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆయన బెత్లెహేములో జన్మించాడు అంటే ఊరు పేర్లు కూడా ప్రస్తావించారు కాబట్టి ఆయన ఈ ప్రాంతంలో జన్మించాడు, ఆ ప్రాంతంలో జన్మించాడు, ఊర్ల పేర్లు చెప్తున్నారు కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి రక్తము, ఆయన రక్త మాంసములతో పుట్టినటువంటి వాడు, ఆయన శరీరము ఫిజికల్ అంటే మరియమ్మ గారి శరీరం ద్వారానే ఏర్పాటు చేయబడింది 100% అని చెప్తూ ఉంటారు. దేవునికి సంబంధం లేదు ఈ స్ట్రక్చరల్ బాడీతో అని చెప్తూ ఉంటారు కొంతమంది. అలాగే లోకసువార్త 2వ అధ్యాయం 21వ వచనం ప్రకారం 6 రోజుల తర్వాత పేరు పెట్టారని, మానవులకు జరిగినట్లే సమస్తం కూడా ఆయన జరుగుతూ ఉన్నాయని. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం దావీదు సంతానం ద్వారా పుట్టినవాడు యేసుక్రీస్తు అన్నట్లుగా, అంటే దావీదు వంశంలో పుట్టాడు కాబట్టి మనుషులకు ఆపాదించబడినట్లుగా సమస్తం కూడా ఈయనకి ఆపాదించబడింది, ఈయనకి స్పెషల్ గా ఏ ఐడెంటిటీ లేదు అని చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి ఎందుకు ఈయన రక్తం మరియమ్మ గారి రక్తానికి సంబంధించినది కాదు, ఏంటి పరిశుద్ధాత్మ రక్తము, ఆయన సపరేట్ బ్లడ్ మరియమ్మ గారి ద్వారా ఆయన ఏర్పాటు చేయబడలేదు, ఆమె యొక్క గర్భాన్ని మాత్రమే ఉపయోగించుకున్నాడు, దేవుని యొక్క రక్తము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో ఉంది అని చెప్పేటటువంటి వారు ఇచ్చేటటువంటి రెఫరెన్సెస్ ఏంటంటే లోకసువార్త 1వ అధ్యాయం 35వ వచనం పవిత్రాత్మ అనేటటువంటి పదాన్ని వాడుతున్నారు, దేవుని కుమారుడు అనేటటువంటి పదాన్ని వాడుతున్నారు. కాబట్టి మరియమ్మ గారి కంటే కూడా దేవునికి ఎక్కువ సంబంధం ఉందన్నట్లుగా కొంతమంది చెప్తూ ఉంటారు. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా మరియ గర్భంలో ఏర్పడింది పవిత్రమైనటువంటి ఆత్మ అన్నట్లుగా వివరిస్తుంది. కాబట్టి రక్తం పవిత్రమైనది, మరియమ్మ గారి రక్తం పవిత్రమైనటువంటిది కాదు. రక్త మాంసాలు మానవుని యొక్క రక్త మాంసాలు అన్ని కూడా పవిత్రమైనటువంటివి కాదు, అపవిత్రమైనటువంటివి, పాపంతో కూడుకున్నటువంటివి అనేటటువంటి వచనాలను వివరిస్తూ ఉంటారు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఆ వాక్యమే మాంసమే మన మధ్య నివసించింది. దీన్ని 2 రకాలుగా చెప్పేటటువంటి వ్యక్తులు ఉన్నారు. వాక్యము మన మధ్య నివసించింది, అది ఈ భూ సంబంధమైనటువంటిది కాదు, పరలోకం నుంచి వచ్చినటువంటిది కాబట్టి పరలోకం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అన్నట్లుగాను, మరియు ఆ వాక్యం మాంసమైంది కదా, మాంసము మరి మరియమ్మ గారి మాంసం ద్వారా ఏర్పాటు చేయబడింది కదా అన్నట్లుగా మాట్లాడేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటుంటారు. మరి అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం గాని చూసినట్లయితే దేవుడు తన సొంత రక్తము చేత కొనుగోలు చేసిన సంఘమును, అంటే సొంత రక్తం అంటే మరియమ్మ రక్తం కాదు, దేవుడి రక్తము, ఆయన రక్తం ద్వారా మాత్రమే మనల్ని కొన్నాడు కాబట్టి మరియమ్మ రక్తానికి సంబంధం లేదని చెప్పేసి మాట్లాడేటటువంటి వారు మరి కొంతమంది కనిపిస్తూ ఉంటారు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 వచనం ప్రకారం క్రీస్తు రక్తం మనస్సాక్షిని శుద్ధపరచును, మరియమ్మ గారి రక్తం కలిసి ఉంటే అది పవిత్రమైనటువంటిది కాదు, శుద్ధి చేసేటటువంటి శక్తి దానికి ఉండేది కాదని మాట్లాడేటటువంటి వారు కొంతమంది ఉంటారు. అలాగే మొదటి పేతురు 1వ అధ్యాయము 18-19 వచనాల ప్రకారం క్రీస్తు యేసు యొక్క రక్తము అమూల్యమైనటువంటి రక్తము, పాప రహిత గొర్రెపిల్ల రక్తం అని చెప్పబడినట్లుగా ఇక్కడ వివరిస్తూ ఉంటారు. అలాగే ఎఫ్సీలకు రాసిన పత్రిక మనకు
విమోచన ఆయన రక్తం ద్వారా కలిగింది కాబట్టి పాప క్షమాపణని కలుగజేసేటటువంటి ఆ శక్తి మరియమ్మ గారి రక్తం ద్వారా కనుక వచ్చి ఉండేది కాదు. దేవుని యొక్క రక్తం ద్వారా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఈ శక్తి ఉంది అని చెప్పేటటువంటి వారు కొంతమంది ఉన్నారు. మరి 1 యోహాను 1:7 కనుక చూసినట్లయితే యేసు కుమారుని రక్తం మనల్ని అన్ని పాపముల నుంచి శుద్ధి చేస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా దేవుని యొక్క రక్తమేనో మరియమ్మ గారికి అంటే ఈ మనుషులకు సంబంధించినటువంటి రక్తం కాదని. అట్లాగే ఇంకా చాలా రెఫరెన్స్ ఉన్నాయి. ప్రకటన గ్రంథము 12:11 ప్రకారంగా గొర్రె పిల్ల రక్తము చేత విజయాన్ని సాధిస్తారు శత్రువు పైన అన్నట్టుగా అక్కడ రాయబడి ఉంటది. అది మనుషులకు సంబంధించినటువంటి రక్తం అయితే ఇది సాధ్యమయ్యేది కాదు అనేటటువంటి విషయాలు కొంతమంది ప్రస్తావిస్తూ ఉంటారు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19 ప్రకారం యేసుక్రీస్తు రక్తం ద్వారానే పవిత్ర స్థలంలో ధైర్యంతో ప్రవేశం కలుగుతుంది అన్నట్లుగా రాయబడి ఉంటది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము దేవుని యొక్క రక్తం అని చెప్పడానికి కొన్ని ముఖ్యమైనటువంటి వచనాలుగా మనకి తెలియజేయబడుతుంటాయి బైబిల్ గ్రంథంలో నుంచి. మొదటగా ఈ ప్రశ్న కనుక కొంచెం క్లియర్గా కనుక ఆలోచించినట్లయితే ఇక్కడ అడిగేటటువంటి వారు అంత క్లియర్గా అడగట్లేదు. ఏంటంటే ఆ బ్లడ్ గ్రూపు గురించి మాట్లాడుతున్నారా, లేదంటే అసలు బ్లడ్డే ఎవరిది అన్నట్లుగా మాట్లాడుతున్నారా? దీని గురించి కనుక మనం కొంచెం సైంటిఫిక్ గా కనుక చూసినట్లయితే మనకి మేజర్గా ఏ గ్రూపు, ఏబి గ్రూపు, బి గ్రూపు, ఓ గ్రూపు ఉంటాయండి. సాధారణంగా పిల్లలకి బ్లడ్ గ్రూప్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే తల్లిదండ్రుల నుంచి వస్తుంది. తల్లి ఏ గ్రూప్ అయింది అనుకోండి, తండ్రి ఏ గ్రూప్ అయినాడు అనుకోండి, బిడ్డలకి జనరల్గా ఏ గ్రూప్ కానీ ఓ గ్రూప్ కానీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తల్లి ఓ గ్రూప్ అయి ఉండి తండ్రి ఓ గ్రూప్ అయి ఉంటే బిడ్డలకి ఓ గ్రూప్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే తల్లి బి గ్రూప్ అయి ఉండి తండ్రి ఏ గ్రూప్ అయి ఉంటే బిడ్డలు ఏబి గ్రూప్ కానీ ఏ గ్రూప్ కానీ బి గ్రూప్ కానీ వచ్చేదానికి, లేదంటే ఓ గ్రూప్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇట్లా రకరకాలుగా జెనెటిక్ మెటీరియల్ని బేస్ చేసుకుని మనం బిడ్డ యొక్క గ్రూప్ని చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది, జెనెటిక్ మెటీరియల్ని బేస్ చేసుకుని. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తండ్రి లేడు, ఓన్లీ తల్లికి సంబంధించినటువంటి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకొని మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ యొక్క గ్రూప్ని కనిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇది సైంటిఫిక్గా అసాధ్యం అండి. ఎలాగంటే వై క్రోమోజోమ్ లేకుండా బిడ్డ పుట్టడం అనేది అసాధ్యం. మరి వై క్రోమోజోమ్ లేకుండా అసలు ఎలా జరిగింది ఇది అనేది ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేస్తుంది. బ్లడ్ గ్రూపు రావాలన్నా కూడా కొంత ఇన్ఫర్మేషన్ తల్లి దగ్గర నుంచి, కొంత ఇన్ఫర్మేషన్ తండ్రి దగ్గర నుంచి వచ్చినప్పుడు మాత్రమే మనం బిడ్డకి సంబంధించినటువంటి బ్లడ్ గ్రూప్ను కూడా డిసైడ్ చేయగలం. మరి ఇక్కడ తండ్రి అనేటటువంటిది అసలు లేరు. కొంతమంది చెప్తూ ఉంటారు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి జననానికి కారణము తల్లి మరియమ్మ అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను కమ్ముకున్నప్పుడు బిడ్డ పుట్టాడు. ఈ విషయం కొంతమందికి ఎలా అర్థమవుతుందంటే తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు, తల్లి మరియా అని. ఇది ఎంత దారుణంగా ఉందంటే ఆలోచించడానికి. అసలు ఇలా మాట్లాడేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎలా ఉన్నారంటే ఆ విషయాన్ని చదువుతూ ఉన్నప్పుడు నిజమే కదా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మరియమ్మని కమ్ముకున్నప్పుడే కదా గర్భం ధరించింది ఆమె అంటే. ఇక్కడ కమ్ముకోవడం అంటే ఏంటి, అసలు మీనింగ్ ఏంటో అర్థం కావట్లేదు అలాగే. కమ్ముకోవడం అంటే ఏంటంటే మీనింగ్ పరిశుద్ధాత్మ శక్తి అక్కడ అవసరమైంది. ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. పరిశుద్ధాత్మ శక్తి అవసరమైంది అంటే ఏంటి, అక్కడ ఎక్కడెక్కడ అవసరం అవుతుంది పరిశుద్ధాత్మ శక్తి అంటే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రతి కార్యములోనూ గుడ్డి వాళ్ళకి చూపు తెప్పించడం, కుంటి వాళ్ళని నడిపించడం, దయ్యములను పారదోలడం, ఇట్లా అనేక కార్యాలు చేశాడు కదా. చివరికి ఆయన మరణము నుంచి తిరిగి లేవడానికి, 3వ రోజు తిరిగి లేవడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఆయన మీదకు వచ్చినప్పుడు
ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా రాయబడి ఉంటుంది. అక్కడ చాలా క్లియర్గా ప్రతి విషయంలో కూడా చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉంటారు దేవుని యొక్క ఆత్మ ద్వారా. నేను వీటిని కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన కార్యాలు చేస్తూ ఉన్నట్టుగా రాయబడి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క వచనం కూడా ఆయన ఎక్కడెక్కడైతే హీలింగ్స్ చేశాడో, మిరాకిల్స్ చేశాడో, అద్భుతాలు చేశాడో మనుషులు ఎదుట, ప్రతి దగ్గర కూడా అక్కడ దేవుని యొక్క ఆత్మ ద్వారా జరిగినటువంటి కార్యం ఇది. దేవుడే చెప్తాడు, యేసుప్రభువే చెప్తాడు క్లియర్గా. ఏమనంటే, ఇది నేను దేవుని యొక్క ఆత్మ ద్వారా గనక చేసిన కార్యం అయినట్లయితే, దేవుని యొక్క ఆత్మ ద్వారా చేసిన కార్యం గనక అయినట్లయితే ఈ దేవుని యొక్క రాజ్యం మీ ఎదుట ఉందని మీరు నమ్మండి. లేదా నేను బయల్జెబు ఆత్మ ద్వారా చేసిన కార్యం అయితే సాతాను తన రాజ్యాన్ని తాను ఎలా నాశనం చేసుకుంటాడు అనేటటువంటి విషయాన్ని ఆయన వివరిస్తూ ఉంటాడు. మరి వీటికి రెఫరెన్స్లు కనుక చూసినట్లయితే లూకా సువార్త 4:18 కనుక గమనించినట్లయితే, పవిత్ర ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ఆయనపై ఉంది అన్నట్లుగా మనకు కనబడుతుంది. అలాగే మత్తయి సువార్త 12:28 కనుక చూసినట్లయితే, ఆయన దయ్యాలన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా పోగొట్టాడు అన్నట్లుగా రాసి పెట్టబడి ఉంటుంది. అలాగే అపోస్తుల కార్యాలు 10:38 కనుక చూసినట్లయితే, దేవుడు ఒక హోలీ స్పిరిట్ యొక్క శక్తి ద్వారా మంచి కార్యాలు చేస్తున్నాడు అన్నట్లుగా వివరించబడి ఉంటుంది. అలాగే యోహాను సువార్త 3:34 కూడా ఇలాంటి వచనాలే మనకి కనపడతాయి. దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన కార్యాలు చేశాడు అన్నట్లుగా వివరించడం జరుగుతుంది. అలాగే లూకా సువార్త 1:35 కనుక చూసినట్లయితే, అక్కడ కూడా ఈ హోలీ స్పిరిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటివి మిరాకిల్స్, ఇవన్నీ కూడా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా, అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన చేశాడు అన్నట్టుగా ఉంటది. అలాగే ఇది కూడా ఏదైతే దేవుడు మరియమ్మ గర్భంలోనికి ప్రవేశించడం అనేది, పిండం ఏర్పాటు అవ్వడం అనేది కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యముగానే, వేరే విధంగా ఆలోచించకూడదు. దాన్ని తప్పు అలా ఆలోచించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన మనిషి కాదు. మనుషులతో ఆయన పిల్లల్ని కనడానికి, సంసారం చేయడానికి, కాపురం చేయడానికి ఆయన మనిషి కాదు. ఆయన ఈజ్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్. అతను అలా చేసేటటువంటి వ్యక్తి కాదు అని మనం నమ్మడానికి ఇంకా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. నేను కొన్ని చూపిస్తూ ఉన్నాను. ఎక్కడ అద్భుత కార్యాలు జరిగినా, ఎక్కడ ఆశ్చర్య కార్యాలు జరిగినా, ఎక్కడ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి కార్యాలు జరిగినా కూడా దేవుని ద్వారా జరిగినవి అయితే ఖచ్చితంగా హోలీ స్పిరిట్ అనేది, హోలీ స్పిరిట్ అనేటటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి, ఆయన శక్తి కాదు, వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆయన శక్తి ద్వారా మాత్రమే ప్రతి కార్యం కూడా జరుగుతుంది. దేవుని ఆత్మ ద్వారా మాత్రమే జరుగుతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనము వేరే విధంగా అర్థం చేసుకోకూడదు. మరి నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. మరి మొదటికి వస్తున్నాను. నేను కొంచెం ముందుకు వెళ్తూ నేను మరలా ఆ రక్తానికి సంబంధించినటువంటి విషయాల గురించి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ కనుక చూసినట్లయితే ఒక పురుషుడు జన్మించాడు స్త్రీ నుంచి. మరి పురుషుని యొక్క పాత్ర లేదు అంటే, ఇక్కడ మనం సైంటిఫిక్గా కొంచెం ముందుకు వెళ్దాం. ఈ మిరాకిల్స్, అద్భుతాలన్నీ కూడా దేవుని యొక్క శక్తి ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఈ ఒక్క మిరాకిల్ని మాత్రం ఎందుకు చూడాలి మనం? ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు పిండం ఏర్పాటు అవ్వడం అనేటటువంటి మిరాకిల్ని మాత్రమే మనం ఎందుకు ఫోకస్ చేసుకోవాలి? మిగతా మిరాకిల్స్ని కూడా మనం ఫోకస్ చేసి వాటిలో ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని వెతకడానికి ప్రయత్నం చేద్దాం. మీకు కొన్ని మిరాకిల్స్ నేను ఇక్కడ చూపించడానికి ప్రయత్నం చేస్తాను. వాటిలో మొదటిది యోహాను సువార్త 2:1-11 వరకు కనాను ఒక పెండ్లి కార్యక్రమం ఇది. ఇక్కడ ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చిన అనేటటువంటి ఒక మిరాకిల్ కనపడుతుంది. ఇది మొదటిగా ఆయన చేసినటువంటి మిరాకిల్లా కనపడుతుంది. ఇక్కడ ఏం జరిగింది అసలు మీరు గమనించండి. నీరు ద్రాక్షారసముగా మారడం అనేది
దీన్ని కొంచెం ఇన్డెప్త్గా వెళ్దాం. ఇప్పుడు వెళ్ళాం కదా మనం, అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పిండం దగ్గరికి వెళ్ళి బ్లడ్ గురించి ఆలోచించాం. అలాగే దీన్ని కూడా ఆలోచిద్దాం మనం. నీరు ద్రాక్ష రసంగా మారాలంటే ఏం కావాలి అసలు? అక్కడ స్ట్రక్చరల్ మార్పులు కావాలి. నీరు అంటే H2O ఉంటుంది, హైడ్రోజన్, 2 హైడ్రోజన్ పరమాణువులు ఒక ఆక్సిజన్ పరమాణువు కలిస్తే H2O అవుతుంది. ద్రాక్ష రసం అంటే దట్ ఈస్ డిఫరెంట్, ఆల్కహాల్, ఎథనాలు, మెథనాలు, ఇలా అది సపరేట్ స్ట్రక్చర్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మాలిక్యులర్ లెవెల్లో చేంజెస్ జరిగాయి, కెమికల్ రియాక్షన్స్. ఇవి ఏంటివి? రియాక్షన్స్, పరమాణువు లెవెల్లో కెమికల్ రియాక్షన్స్ జరిగి ఇక్కడ ఏం ఏర్పడిందంటే వైన్, ద్రాక్ష రసం ఏర్పడింది. మరి ఇక్కడ ఎందుకు డెప్త్గా మనం ఆలోచించట్లేదు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జన్మ గురించి ఆలోచించినంత డెప్త్గా, పిండం గురించి, రక్తం గురించి ఆలోచించినంత డెప్త్గా ఇక్కడ ఎందుకు ఆలోచించట్లేదు? మరి ఇలాంటి వాటిల్ని ఇంకా అనేకం మనం గనక ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే, దేవుడు ఒక కార్యాన్ని చేయాలంటే ఏదైనా ముడి పదార్థాలని వాడి చేస్తున్నాడా? అసలు ముడి పదార్థాలే వాడకుండా కార్యం జరిగిపోతుందా? ఇదే ఈ కాన్సెప్ట్ దగ్గరికి వచ్చేస్తుంది. అటు తిరుక్కొని మొత్తానికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే, ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఏంటి, ఆ గ్రూప్ ఏంటి, మరియమ్మ గారి గ్రూపేనా, లేదంటే వేరే ఏదన్నా గ్రూపా, లేదంటే దేవుని యొక్క గ్రూప్, కొత్త గ్రూప్ ఏమన్నా, న్యూ గ్రూప్ ఏమన్నా ఉనింది ఆయన బ్లడ్లో, మానవులు కనుక్కోనటువంటి గ్రూప్ ఏమన్నా ఉనింది అంటే ఆసక్తికరమైనటువంటి విషయాలు చాలామంది అడుగుతూ ఉంటారు. మరి వీటన్నిటికీ ఆన్సర్ చేయాలంటే క్వశ్చన్స్ అన్నీ తిరుక్కొని ఎక్కడికి వస్తాయంటే, దేవుడు ఏదైనా ముడి పదార్థాలను వాడుకొని పనులు చేస్తాడా, లేదంటే ఏ ముడి పదార్థాలు లేకుండా శూన్యంలోనే అన్నీ జరిగిపోతాయా? ఇక్కడికి వచ్చి అయిపోతుంది ప్రతి క్వశ్చన్ కూడా. దీనికి ఆన్సర్ ఏంటి? మరి దీనికి ఆన్సర్ ఏంటంటే, అంటే బైబిల్ గ్రంథంలో నుంచే నేను మీకు విషయాల్ని వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇక్కడ కనుక చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రికలో కొన్ని విషయాలు మనకి కనపడుతూ ఉంటాయి. అవి ఏంటంటే, దేవుడు ఈ విశ్వంలో ఏమేమి ఉన్నాయని తెలియజేస్తున్నాడు. అంటే దృశ్యమైనటువంటివి మరియు అదృశ్యమైనటువంటివి ఉన్నాయి అని తెలియజేస్తున్నాడు. ఇన్ ద సెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, అంటే మనిషికి సంబంధించినటువంటి విషయాలుగా మాట్లాడుతున్నాడు. అంటే మనిషికి దృశ్యమైనటువంటివి దేవునికి దృశ్యమైనటువంటివిగా ఉంటాయి. మనిషికి అదృశ్యమైనటువంటివి దేవునికి దృశ్యమైనటువంటివిగా ఉండొచ్చు. అర్థమవుతుందా మీకు? అంటే మనుషులకి కనిపించేటటువంటి వాటిని దృశ్యమైనటువంటివి అంటారు. మనుషులకి ఏవైతే కనిపించవో వాటిని అదృశ్యమైనటువంటివిగా వివరిస్తూ ఉన్నారు ఇక్కడ. కానీ మనిషికి అదృశ్యమైనటువంటివి దేవునికి దృశ్యమైనటువంటివిగా అయి ఉండేదానికి అవకాశం ఉంది. అర్థమైందా? మరి దేవుడు చేసేటటువంటి కార్యాలు ముడి పదార్థాలను తీసుకొని చేస్తున్నాడా, లేదంటే ఎలాంటి ముడి పదార్థాలు కూడా లేకుండా, ఎలాంటివి ఏ వస్తువులు కానీ ఎలాంటి పదార్థాలు కూడా లేకుండా కార్యం జరిగిపోతుందా? దీనికి ఆన్సర్ కానీ దొరికినట్లయితే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. అంటే ఇన్ ద సెన్స్, ఇంకొక వేలో మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుడు ప్రతి విషయాన్ని సైంటిఫిక్ వేలో చేస్తున్నాడా, ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాడా? అసలు ఆయనకి పద్ధతే అవసరం లేదు, ఎలా పడితే అలా ఏది కావాలంటే అది చేస్తున్నాడా? అంటే ఆయన నోటి ద్వారా ఎలాంటి సైంటిఫిక్ ఒక క్రమము ప్రకారంగా కాకుండా ఎలా పడితే అలా జరిగిపోతుందా అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. దీన్ని ఇంకొంచెం డెప్త్గా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు మనిషిని చేయాలనుకున్నాడు అనుకోండి. ఆయనకి ఏం అవసరమైంది? అక్కడ ఒక మట్టి అవసరమైంది. ఆ మట్టి తీసుకొని బొమ్మ తయారు చేసి ఆ బొమ్మలోనికి, నాసికా రంధ్రాలలోనికి ఆయన జీవవాయువు ఊదినప్పుడు ఆ బొమ్మ జీవ ఆత్మ ఆయను అని రాసి పెట్టబడినట్లుగా, మరి మట్టి లేకుండా కూడా చేయొచ్చు కదా మనిషిని. మట్టి తీసుకొని ఎందుకు చేశాడు? మట్టి అనేది ముడి పదార్థంగా ఆయన వాడుకున్నాడు అక్కడ. ఇలాగే ప్రతి కార్యం జరుగుతుందా, లేదంటే
కొన్ని కార్యాలకి మాత్రమే ముడి పదార్థాలు అవసరమయ్యి మిగతా కార్యాలకి ముడి పదార్థాలు అవసరం అవ్వట్లేదా? ఈ ప్రశ్న ఆన్సర్ కనుక దొరికినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఎవరిది అనే దానికి ఆన్సర్ దొరుకుతుంది. ఎలా దొరుకుతుందంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని ఆయన ఎలాంటి ముడి పదార్థాలను ఏదైనా వాడి తయారు చేశాడా? ఎలాంటి ముడి పదార్థం వాడకుండా డైరెక్ట్గా తయారు చేశాడా? ఇది ఈ ప్రశ్నకి ఆ ప్రశ్నకి రెండింటికి లింకు జాగ్రత్తగా గమనించాలి. మరి ఒకవేళ గనక దేవుడు ముడి పదార్థాలను వాడి ఒక క్రమం ప్రకారంగా, ఒక వే ప్రకారంగా, మన లెక్కలో చెప్పాలంటే ఒక సైంటిఫిక్ వేలో కనుక తయారు చేసినట్లయితే, అలా కనుక తయారు చేసినట్లయితే మరియమ్మ గారి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఒక వై క్రోమోజోము ఏర్పాటు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అర్థమైందా కాన్సెప్ట్? పురుషుడు పుట్టాలంటే ఒక వై క్రోమోజోమ్ కావాలి. ఈ వై క్రోమోజోము ఏదో ఒక ముడి పదార్థం ద్వారా ఏర్పాటు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అసలు వై క్రోమోజోమ్లు ఏముంటాయి అంటే, కొంచెం డెప్త్గా సైంటిఫిక్గా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. వై క్రోమోజోమ్లో జన్యువులు ఉంటాయి, డిఎన్ఏస్ ఉంటాయి. డిఎన్ఏలో ఏముంటాయి? లోపల ఏముంటాయి అంటే సీక్వెన్స్ ఉంటుంది. ఏం సీక్వెన్స్ ఉంటుందంటే న్యూక్లియోసైడ్, న్యూక్లియోటైడ్స్ అనేటటువంటివి ఉంటాయి. అవి సీక్వెన్స్లో ఉంటాయి. ఇది ఎక్స్ క్రోమోజోమా, వై క్రోమోజోమా, లేకపోతే ఆటోజోమా, అల్లోజోమా, ఇట్లాంటివి డిసైడ్ అవ్వాలంటే ఈ సీక్వెన్స్ డిసైడ్ చేస్తుంది. ఏ సీక్వెన్స్ అంటే ఈ డిఎన్ఏ పైన ఉన్నటువంటి న్యూక్లియోసైడ్ సీక్వెన్స్. ఈ న్యూక్లియోసైడ్స్ ఏంటంటే అడనిన్ను, గ్వానిన్ను, థైమిన్ను, సైటోసిన్ను, యురాసిల్. AGCUT అనేటటువంటి అక్షరాలతో వీటిని సూచిస్తారు. AGC ఇట్లా ఆ సీక్వెన్స్ అనేది ఏదైతే ఉంటుందో ఆ సీక్వెన్స్ ప్రకారంగా అది క్రోమోజోము, ఎక్స్ క్రోమోజోమా, వై క్రోమోజోమా, ఆటోజోమా, అల్లోజోమా అనేది డిసైడ్ చేయబడుతుంది. ఇప్పుడు ఎక్స్ క్రోమోజోమ్ని వై క్రోమోజోమ్గా మార్చేయాలంటే ఈ సీక్వెన్స్ చేంజ్ అవ్వాలి. అలాగే అడిషనల్గా కొన్ని జీన్స్ అనేవి యాడ్ అవ్వాల్సి వస్తుంది. ఎక్స్ క్రోమోజోము వై క్రోమోజోమ్గా చేంజ్ అవ్వాలంటే ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో మరియమ్మ, ఆమె యొక్క గర్భంలో ఎక్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. అంటే నేను ఫస్ట్ వే గురించి మాట్లాడుతున్నాను. దేవుడు ముడి పదార్థాలతోనే కార్యాన్ని చేస్తాడు అనేటటువంటి కాన్సెప్ట్లో నేను మాట్లాడుతున్నాను. ముడి పదార్థాలతో మాత్రమే కార్యాన్ని చేస్తాడు అంటే ఈ ముడి పదార్థాలు అక్కడ అవైలబిలిటీ ఉన్నది ఏంటంటే ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంది, వై క్రోమోజోమ్ లేదు. సో ఎక్స్ క్రోమోజోమ్ నుంచి ఆయన వై క్రోమోజోమ్ని తయారు చేయాలి అంటే ఈ ఎక్స్ క్రోమోజోమ్ తీసుకొని దానిలో ఉన్నటువంటి సీక్వెన్సెస్ని చేంజ్ చేయాలి. ఈ సీక్వెన్స్ని చేంజ్ చేసుకొని వాటికి అవసరమైనటువంటి జీన్స్ను కూడా యాడ్ చేయాలి. ఇవి లాస్ట్కి ఆ మైక్రోమాలిక్యులర్ లెవెల్లో కనుక వెళ్ళినట్లయితే అక్కడ ఏముంటాయంటే ఈ నైట్రోజన్ బేస్డ్ వీటిని తీసుకొని ఈ అవైలబిలిటీ ఉన్నటువంటి ప్యూరిన్స్ని, ఆ పిరమిడిన్స్ని తీసుకొని ఆ సీక్వెన్సింగ్ చేసి, అంటే జన్యు మార్పులు చేసి ఎక్స్ క్రోమోజోమ్ నుంచి వై క్రోమోజోమ్ ఏర్పడేదానికి అవకాశం ఉంది. ఇది జనరల్గా 100% ఎవరిలోనూ స్పాంటేనియస్గా జరిగేటటువంటి ప్రక్రియ కాదు. ఒకటి. రెండోది, సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎక్స్ క్రోమోజోము స్పాంటేనియస్గా మ్యూటేషన్స్ చెంది వై క్రోమోజోముగా మారి జీన్స్ని యాడ్ చేసుకొని జరిగినటువంటి దాఖలాలు కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా లేవు. కానీ నేను ఏం చెప్తున్నానంటే ఇట్లా గనక జన్యు మార్పులు గనక జరిగినట్లయితే ఎక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్గా మారేదానికి అవకాశం ఉంది. అలాగే మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎక్స్ క్రోమోజోము వై క్రోమోజోము ఉన్నంత మాత్రాన పిండము పెరిగి బిడ్డ జన్మించేదానికి అవకాశాలు చాలా తక్కువ. ఇది కూడా గమనించాలి. దీంతో పాటు మరికొన్ని జెనెటిక్ మెటీరియల్స్, ఆటోజోమ్స్ అనేటటువంటి కొన్ని క్రోమోజోమ్స్ కూడా అవసరం అవుతాయి. అవి తల్లి నుంచి రావాలి, తండ్రి నుంచి రావాలి. అయితే
అన్ఫార్చునేట్లీ ఈ ఆటోజోమ్స్లో కూడా ఉండేటటువంటి బేస్ మెటీరియల్స్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అడినోసిన్, గ్వానిన్, సైటోసిన్, యురాసిల్, థైమిన్ ఇలాంటి మెటీరియల్స్ మాత్రమే ఉంటాయి. అయితే వీటిని కూడా సీక్వెన్సింగ్ చేసి చేంజ్ చేసి మదర్ సైడ్ నుంచి ఫాదర్ సైడ్ నుంచి వచ్చినట్లుగా ఒక 24 క్రోమోజోమ్స్ని కనుక తయారు చేసుకున్నట్లయితే 2 pairs 23 + 23 46 + X + Y గనక తయారు చేసుకున్నట్లయితే తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి బేస్ మెటీరియల్ అంతా కూడా ఈ నైట్రోజన్ బేస్ మెటీరియల్ అంతా కూడా మనిషిలో ఉంటుంది. దీంట్లో డౌట్ లేదు. ఏ మనిషిలో అయినా నైట్రోజన్ మెటీరియల్ ఉంటుంది. కానీ ఆ మెటీరియల్ సీక్వెన్సింగ్ దాన్ని బట్టి అది ఎక్స్ క్రోమోజోమా, వై క్రోమోజోమా, ఆటోజోమా లేదా అల్లోజోమా అనేటటువంటిది డిసైడ్ చేయబడుతుంది. సో ఈ సీక్వెన్సింగ్ని గనక మార్చి కొన్ని జన్యు పదార్థాలని మన బాడీలో కనుక తయారు చేసి ఈ సీక్వెన్సింగ్లో కనుక యాడ్ చేయగలిగితే వై క్రోమోజోము ఏర్పాటు అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఎలా గనక దేవుడు ఎలా ఈ నైట్రోజన్ బేస్ మెటీరియల్స్ని కనుక తీసుకొని వై క్రోమోజోము తయారు చేసి అలాగే జన్యు మెటీరియల్ని కనుక తయారు చేసినట్లయితే కన్ఫామ్గా ఒక పురుషుడు జన్మించేదానికి ఒక స్త్రీ నుంచి వితౌట్ ఫాదర్ ఒక పురుషుడు జన్మించేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఇట్స్ క్లియర్. సో ఇక్కడ ఏం జరుగుతుందయా అంటే మాలిక్యులర్ మెటబాలిజం, మాలిక్యులర్ రియాక్షన్స్ జరుగుతున్నాయి, మ్యూటేషన్స్ జరుగుతున్నాయి అనుకుందాం కొద్దిసేపు. మరి ఈ మాలిక్యులర్ మ్యూటేషన్స్ లేదా ఈ మాలిక్యులర్ లెవెల్ రియాక్షన్స్ ఇందాక మనం చూసాం కదా, వాటర్ వైన్గా కన్వర్ట్ అయింది అని. మనం వాటర్ స్పాంటేనియస్గా వైన్గా కన్వర్ట్ అయిపోలేదు, ఏదో కలిపాడు ఆయన దాంట్లో. ఈ కలిపినప్పుడు ఏమైందంటే కెమికల్ రియాక్షన్స్ జరిగి వాటర్ అనేది వైన్గా కన్వర్ట్ అయింది. సో వితౌట్ ముడి పదార్థాలు ఏమీ లేకుండా ఏ కార్యం కూడా జరగలేదు. ఈ 2 కార్యాలను బేస్ చేసుకొని మనం కనుక కాన్సెప్ట్ 1 కనుక తీసుకుంటే దేవుడు ముడి పదార్థాలను వాడుకునే అన్ని రకాలైనటువంటి కార్యములను చేస్తాడు అనే కాన్సెప్ట్ కనుక తీసుకున్నట్లయితే మరియమ్మ గారి గర్భంలో నుంచి ముడి పదార్థాలను వాడుకొని ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పిండాన్ని తయారు చేసుకోవడానికి పెద్ద కష్టమేం కాదు ఆయనకి. ఎందుకంటే ఆడ అవసరమైనటువంటి జెనెటిక్ మెటీరియల్ ఉంది, వేరే రూపంలో ఉంది. ఆ జీన్ లెవెల్లోకి వెళ్ళి ఆ సీక్వెన్సింగ్ కనుక చేంజ్ చేసి మరికొన్ని అక్కడ తయారయ్యేటట్టు ఆటోజోమల్ సీక్వెన్సింగ్ని చేంజ్ చేసి అలాగే అల్లోజోమల్ సీక్వెన్సింగ్ని చేంజ్ చేసి కొన్ని జీన్స్ వాటికై అవే బాడీలో ఉండేటటువంటి నైట్రోజన్ బేసెస్ని తయారు చేసుకుని యాడ్ అయ్యేదానికి గనక అవకాశం కల్పించినట్లయితే వై క్రోమోజోము మేల్ సైడ్ ఆటోజోమ్స్ తయారయ్యి పిండం ఏర్పడేదానికి 100% అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాలిక్యులర్ లెవెల్ చేంజెస్ జరుగుతున్నాయి. ఈ శక్తి ఏదైతే ఉందో, దేవుని యొక్క ఆత్మ ఏదైతే ఉందో దాని ద్వారా జరిగేటటువంటి ఈ క్రియల్లో మాలిక్యులర్ లెవెల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి అనేటటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ నేను గమనించానండి. తర్వాత ఇంకొంచెం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ఆయన చేసినటువంటి కార్యాలని వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే క్రమానుసారంగా జరిగాయా, క్రమానుసారంగా జరగలేదా అనేటటువంటి విషయాన్ని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 20 వచనం కనుక చూసినట్లయితే ఒక దెయ్యం నుంచి విముక్తి కలిగినట్లుగా కనపడుతుంది. అలాగే మార్కు సువార్త 4వ అధ్యాయము 35 to 41 35వ వచనం నుంచి 41వ వచనం వరకు కనుక చూసినట్లయితే ఆ తుఫానుని ఆపడం అనేది జరుగుతుంది. ఇక్కడ గమనించినట్లయితే ఒక తుఫాను ఆగిపోయింది. తుఫాన్లు ఎందుకు వస్తాయండి? అల్పపీడనాలు ఏర్పడి ఒక ప్రాంతంలో ఉండేటటువంటి ప్రెజరు చేంజ్ అయ్యి మరో ప్రాంతంలో ఉండేటటువంటి ప్రెజర్తో అవి మ్యాచ్ అవ్వడానికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేసి ఈ తుఫాన్లు అనేవి వస్తాయి. ఇక్కడ ఈయన తుఫాన్ ఆపుతున్నాడు అంటే ఏం జరిగి ఉండొచ్చు? సైంటిఫిక్గా ఆ ప్రెజర్ని ఈక్వలైజ్ చేస్తుండొచ్చు. ఈ ప్రెజర్ని ఈక్వలైజ్ చేయాలంటే ఏం చేయాలి? ఎక్స్టర్నల్ ఫోర్స్ వాడాలి. మ్యాగ్నెటిక్ కావచ్చు. ఈ మధ్యకాలంలో కొంతమంది తుఫాన్లు క్రియేట్ చేయగలుగుతున్నారు, కొంతమంది తుఫాన్లు ఆపగలుగుతున్నారు అని చెప్పేసి లేటెస్ట్ ఆ సర్వేస్ వచ్చాయి. ఆ సర్వేస్లో ఏం జరుగుతూ ఉందంటే ఈ తుఫాన్లు ఆపడానికి లేదా క్రియేట్ చేయడానికి మాన్యువల్గా కొన్ని మ్యాగ్నెటిక్ ఇన్స్ట్రుమెంట్స్,
కొన్ని మ్యాగ్నెటిక్ వస్తువులు వాడి ఈ అల్పపీడనాల్ని కల్పించడం లేదా ఆపివేయడం, ఇవన్నీ కూడా ఈ ఈ ఎన్విరాన్మెంట్లో జరిగేటటువంటి చేంజెస్. ఇది కూడా సైంటిఫిక్గా మనకి సాధ్యం అయ్యేటటువంటి విషయమే. కానీ దేవుడు దీన్ని దైవకార్యంగా ఆత్మశక్తిని వాడుకొని చేసినట్లుగా కనపడుతుంది. దీన్ని కూడా మనం సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇక్కడ ఇది జరిగింది. అంటే ఇక్కడ ముడి పదార్థాలు ఉన్నాయా లేవా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రెజర్ని ఈక్వలైజ్ చేసి ఉండొచ్చు ఆయన శక్తిని వాడుకొని అంటే ఎక్కడైతే మేఘాలు ఎక్కువగా ఉంటాయో లేదంటే గాలి ఎక్కువగా ఉంటుంది దాన్ని అంతా పక్కకు దోసేసి ఆయన ఆకాశం భూమి పట్టజాలనంతా వ్యక్తిగా మనకి కొన్ని వాక్యాల్లో వివరిస్తూ ఉంటారు. భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం. మరి అంత పెద్ద వ్యక్తికి గాలిని అటు ఇటు మార్చడం, ప్రెజర్ని మార్చడం పెద్ద కష్టమా? చేతిలో చేసేయచ్చు ఒకవేళ చెప్పాలనుకుంటే దీన్ని. మరి ఇంకా కొన్ని వచనాలు చూసినట్లయితే ఇక్కడ మత్తయి సువార్త 14వ అధ్యాయం 13 నుంచి 21వ వచనం వరకు చూసినట్లయితే 5 రొట్టెలు మరియు 2 చేపలతో 5,000 మందికి భోజనము పెట్టడం. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఎలా ఈ రొట్టెలు ఈ చేపలు సరిపోయాయి? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. దీన్ని సైంటిఫిక్గా మనము ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఒక్కటే ఒక చిన్న క్లూ ఇచ్చాడు. అదేంటంటే అస్సలు ఏమి లేవు అనుకోండి, ఆ 5 రొట్టెలు లేవు, 2 చేపలు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో ఆయన 5,000 మందికి రొట్టెల్ని మరియు చేపల్ని పంచవచ్చు. కానీ అలా చేయలేదు. ఉన్నటువంటి రొట్టెల్ని చేపల్ని వాడుకొని 5,000 మందికి వాటిల్ని పంచాడు. అంటే ఇవి ముడి పదార్థాలు. ఏవి ముడి పదార్థాలు? 5 రొట్టెలు 2 చేపలు అనేవి ముడి పదార్థాలు. 5,000 మందికి అవి ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ ఆయన చేసినటువంటి ఈ కార్యంలో మనం సైంటిఫిక్ ఇప్పుడు వరకు కనుక్కోలేదు అది ఎలా జరిగింది అనేది. ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా సాధ్యం కాదు. ఇది ఎలా జరిగింది అనేది ఒక్క క్లూ ఒకటే. ఏం క్లూ అంటే ముడి పదార్థాలను వాడుకొని ఆయన 5,000 మందికి పంచాడు. ముడి పదార్థాలు ఏంటంటే 5 రొట్టెలు మరియు 2 చేపలు. ఇవి లేకుండా ఆ కార్యం జరగలేదు. అంటే గాల్లో కూడా ఆయన ఇట్లా కళ్ళు మూసుకొని బుట్ట తీసేస్తే పైన ఆ లోపల నిండా చేపలు రొట్టెలు వచ్చేసి ఉంటే అది ముడి పదార్థాలు వాడకుండానే ఆయన చేసాడు అనడానికి ఒక ఆస్కారం ఉండేది. కానీ ఇక్కడ ముడి పదార్థాలు వాడాడు ఆయన. సో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఏదో ఒకటి తీసుకొని హెల్ప్ తీసుకొని అంటే ముడి పదార్థాలు తీసుకొని ఆయన కార్యాలను చేస్తున్నట్లుగా ఉంటాయి. అట్లాగే సముద్రం పైన నడవడం అనేది మత్తయి సువార్త 14:22 నుంచి 33వ వచనం వరకు మనకు కనబడుతుంది. మరి సముద్రం మీద నడవడం అనేది ఇది కనుక చూసినట్లయితే ఈ మధ్య కాలంలో కొంతమంది స్విమ్మింగ్ చేస్తున్నారు సముద్రం మీద పడుకొని అట్లా నిద్రపోతున్నటువంటి వాళ్ళని కూడా నేను చూశాను. ఆ స్విమ్మింగ్లో వాళ్ళు మునిగిపోవట్లేదు. ఇది సముద్రంలోకి వస్తూ మునిగిపోతుందంటే దానికి సాంద్రత, సముద్రం వాటర్ యొక్క ఆ సాంద్రత, మనిషి యొక్క సాంద్రత, దీన్ని బేస్ చేసుకొని ఆ వస్తువు మునిగిపోతుందా లేదంటే తేలుతుంది అనేది డిసైడ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం వెళ్ళి కనుక స్విమ్మింగ్ రాని వాళ్ళం కనుక వెళ్ళి దాంట్లో కనుక పడుకున్నట్లయితే లోపలికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? మునిగిపోతాం. అదే స్విమ్మింగ్ వచ్చినటువంటి వాళ్ళు అట్లా వెనక్కి ఆ వీపును ఆంచి ఆ నడుమును నిటారుగా గాలి బిగించుకొని అట్లా పడుకొని అదే టెక్నిక్. అది ఆ టెక్నిక్ మీద గనక ట్రై చేసినట్లయితే ఆ సముద్రము మీద మునిగిపోకుండా తేలేదానికి అవకాశం ఉంది. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ సాంద్రత విషయంలో, ఆ సముద్రం యొక్క సాంద్రత విషయంలో, మనిషి యొక్క సాంద్రత విషయంలో ఎలా నడవాలి, ఎలా ఉండాలి అనేటటువంటి ఒక టెక్నిక్ వాడుండొచ్చు. లేదంటే ఆయన శక్తిని డైరెక్ట్గా దేవుని యొక్క ఆత్మను ఉపయోగించుకొని ఆ ఆత్మే కిందకు వచ్చి మునిగిపోకుండా ఇట్లా ఆ పాదాలని అట్లా పట్టుకొని కింద మునిగిపోకుండా పేతురు గారిని నడిపించుండొచ్చు. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ పవర్. ఇక్కడ ఏదైతే వివరించడానికి ఉందో అది కూడా ఏంటంటే ఒక ఎక్స్టర్నల్ పవర్. ఆయన గాల్లో
గాల్లో నడిపించలేదు. చూడండి, ముడి పదార్థం ఏంటంటే ఇక్కడ సముద్రం వాటర్ ఆయన గాల్లో ఇట్లా నడిపించలేదు. కింద బేస్ ఉంది, వాటర్ ఉంది, వాటర్ పైన నడిపించాడు. ఇక్కడ ప్రతి విషయంలోనూ ఏదో ఒక క్లూ మనకు కనబడుతుంది. అంటే కనీసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించేదానికి ఒక క్లూ కనపడుతోంది మనకి. ఆయన వాటర్ మీద నడిపించాడు అనేది ఒక క్లూ కనపడుతోంది మనకి. సో ఇలా కనుక చూసినట్లయితే అది సైన్స్ ఇంకా వివరించడానికి మనకు అంత జ్ఞానం లేదు. సో బట్ ఇట్ కెన్ బి సైంటిఫిక్ అని కూడా మనం చెప్పడానికి ఒక అవకాశం ఉంది అక్కడ. అర్థమవుతుందా? సో నెక్స్ట్ అట్లాగే అంధుడిని అంటే గుడ్డివాడికి చూపు రప్పించడం. యోహాను సువార్త 9:1-12 కనుక చూసినట్లయితే ఒక గుడ్డివానికి చూపు వచ్చినట్లుగా కనపడుతుంది. జనరల్గా బ్లైండ్నెస్ ఎందుకు వస్తుంది, కాజెస్ ఏంటి అని కనుక చూసినట్లయితే లోపల రెటినా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కార్నియా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మరలా ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అంటే మాలిక్యులర్ సెల్యులర్ లెవెల్కి వెళ్ళి ఆగుతుంది. ఆ లోపల ఉన్నటువంటి న్యూరాన్స్ డెడ్ అయిపోయి ఉంటాయి. అవి ఇష్కిమిక్ చేంజెస్ వచ్చేసి లోపల చచ్చిపోయి ఉంటాయి ఆ కణాలు. ఈయన ఏం చేస్తున్నాడు, మాలిక్యులర్ రిపేర్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, మాలిక్యులర్ లెవెల్లో చనిపోయినటువంటి ఆ కణాలన్నింటినీ కూడా రిపేర్ చేసి, ఆ కార్నియా ఏదైతే పాడైందో దాన్ని రిపేర్ చేసి ఉండొచ్చు, రీజనరేట్ చేసి ఉండొచ్చు. ఇమ్మీడియట్ రీజనరేషన్ విత్ ఇన్ సెకండ్స్ లో రీజనరేట్ అవుతుందంటే సో అక్కడ ఏ పవర్ వాడాడు అనేది మనకు తెలియని విషయం అది. ఎందుకంటే అది తెలిసింటే ఇప్పుడు మనం చేసుకుంటాం కదా, అందరికి ఆ పవర్ వాడి ఆ లేజర్ టెక్నిక్స్ ఏమైనా వాడా లేదా అంత శక్తి ఆయన దగ్గర ఉంది. సో మాలిక్యులర్ లెవెల్ చేంజెస్ జరిగి ఉండవచ్చును అని మనం ఒక అంచనాకు రావచ్చు. మాలిక్యులర్ లెవెల్ చేంజెస్ అంటే ఏమీ జరగకుండా ఆ చూపు వచ్చేసిందంటే ఖచ్చితంగా ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది ఆ వ్యక్తికి. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది విత్ ఇన్ మినిట్స్లో. ఏం జరిగింది, విత్ ఇన్ మినిట్స్లో రీజనరేషన్ జరిగింది. విత్ ఇన్ మినిట్స్లో చనిపోయినటువంటి టిష్యూస్ని రీజనరేట్ చేయగలిగేటటువంటి, దీన్ని టెక్నిక్ అనకూడదు, దీన్ని ఎలా మాట్లాడాలి అంటే అది జీవము కలిగినటువంటి వ్యక్తి, ఆయన జీవమును కలిగినటువంటి వ్యక్తి, జీవమును ప్రసాదించగలిగినటువంటి వ్యక్తి, జీవచర్యలను నిర్ధారించగలిగేటటువంటి వ్యక్తి, జీవచర్యలను రివర్ట్ చేయగలిగేటటువంటి వ్యక్తి, జీవచర్యలకు అవసరమైనటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మనం అక్కడ చూడాలి. సో ఇట్ ఈస్ ఎ మోర్ దాన్ సైంటిఫిక్ థింగ్. అంటే మనం కనుక్కున్నటువంటి సైన్స్కి పైన ఉన్నటువంటివి ఇవన్నీ కూడా ఏవేవి, ఆ నీటి పైన నడవడం కావచ్చు, గుడ్డివారు అంధులు అందరూ చూపు తెచ్చుకోవడం కావచ్చు, తుఫాను ఆగిపోవడం కావచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మోర్ దాన్ సైంటిఫిక్ థింగ్స్. బట్ ఎక్స్టెన్సివ్ సైన్స్ 100% సైన్స్ వేరు, మనం కనుక్కున్న సైన్స్ వేరు. జాగ్రత్తగా గమనించాలి ఈ పాయింట్. 100% సైన్స్ అనేది దేవుని దగ్గర ఉంటే మనం కనుక్కున్న సైన్స్ 0.001% మాత్రమే. సో ఇది 100% సైన్స్ లో ఉన్న కార్యమే కానీ మనిషి కనుక్కున్నటువంటి సైన్స్ లో ఉన్నటువంటి కార్యం కాదు. బాగా గమనించాలి. ఇది చాలా డెప్త్ గా ఉంటుంది వివరించడానికి. అయినప్పటికీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏంటంటే ఇది సైన్స్ అనేది 100% ఉన్నట్లయితే మనం కనుక్కున్న సైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1% అయితే, సో మనకు కనుక్కున్న 1%లో ఈ కార్యాలన్నీ లేవు. 100% పక్కా. సో ఈ 99% సైన్స్ ఏదైతే ఉందో ఆ 99% సైన్స్ ఇంకా మనం కనుక్కోలేదు కదా, సో దానిలో జరిగేదానికి ఒక అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు మనం. సో ఈ పాయింట్ గమనించాలి. అలాగే చనిపోయినటువంటి వ్యక్తుల్ని బ్రతికించడము, దీని మీద ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయండి. ఇంకా చనిపోయినటువంటి వ్యక్తి మరలా తిరిగి లేయాలంటే బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ అని, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అని, కిడ్నీస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, అన్ని ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అన్నట్లుగా మనిషిని ఫ్రీజింగ్లో పెట్టి మైనస్ టెంపరేచర్స్లో పెట్టేసి వాళ్ళ మీద ప్రయోగాలు చేయాలంటూ ఇట్లా జరుగుతూనే ఉంది. బట్ ఇట్ ఈస్ కమ్ అండర్ 99% ఆఫ్ సైన్స్ అనుకుందాం మనం. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక క్రమాను పద్ధతిగా దీన్ని చేస్తున్నాడు అని కనుక మనం అనుకున్నట్లయితే ఆయన ఈ 99% క్రమాను పద్ధతి, దాన్ని నేను 99% సైన్స్ అంటున్నాను, ఈ 99% సైన్స్ తోటే ఆయన ఈ కార్యాలు చేస్తున్నాడు అనేదానికి ఒక అవకాశం ఉంది. సో ఇలా కొన్ని కనుక చూసుకున్నట్లయితే మనము రోగిని స్వస్థపరచడం అంటే మూర్ఛ రోగం కలిగినటువంటి వ్యక్తిని స్వస్థపరచడం, మనస్థిమితం లేకుండా పిచ్చివాడులుగా తిరుగుతున్నటువంటి వారిని క్యూర్ చేయడము,
అలాగే చనిపోయినటువంటి వ్యక్తులను లేపడము, రక్తస్రావం ఉన్న మహిళను చూడండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25-34 వచ్చిన కనుక చూసినట్లయితే ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రాన్ని టచ్ చేసినప్పుడు సమ్ పవర్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ మై బాడీ అన్నట్లుగా ఆయన నాలో నుంచి ఏదో శక్తి బయటికి వెళ్ళింది, ఎవరికో స్వస్థత జరిగింది. చూడండి ఏం జరుగుతుండొచ్చు ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీలో. టర్మ్స్ వాడి కనుక చెప్పగలంటే మెనరేజియా అంటారు. ఇది ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే చాలా కారణాలు ఉంటాయి దీనికి. వాటిలో కొంతమంది ఫైబ్రాయిడ్స్, అలాగే కొంతమంది లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్, అలాగే కొంతమందికి ఈ బ్లీడింగ్ డిజార్డర్స్ ఉంటాయి, క్లాటింగ్ డిజార్డర్స్ ఉంటాయి, హార్మోనల్ డిజార్డర్స్ ఉంటాయి, సో హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, ఈ రకాలైనటువంటి క్యాన్సర్స్ ఉంటాయి. ఇట్లా రకరకాలైనటువంటి కారణాల చేత ఈ రక్తస్రావం జరిగేదానికి అవకాశం ఉంది. సో అగైన్ మళ్ళీ కనుక మనం దీని గురించి కనుక ఆలోచించినట్లయితే సెల్యులార్ లెవెల్ చేంజెస్ జరిగాయి. అక్కడికి వెళ్ళి హార్మోనల్ హైపర్ ఎక్కువగా హార్మోన్స్ కనుక రిలీజ్ అవుతూ ఉంటే ఏ గ్లాండ్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి అవి రీస్టోర్ అయిపోయినాయి. అంటే మాలిక్యులర్ లెవెల్లోకి వెళ్ళి ఆ సెక్రీట్ చేసేటటువంటి సెల్స్ని క్లియర్ చేశాడు ఆయన. అలాగే ఆ గర్భసంచిలో గనక ఈ ఫైబ్రాయిడ్స్ అట్లాంటివి కనుక చూసుకున్నట్లయితే అది కూడా మళ్ళీ టిష్యూ లెవెల్లోకి వెళ్ళి ఆ ఫైబ్రాయిడ్స్ కాజ్ చేసేటటువంటి సెల్స్ని కూడా ఆయన చనిపోయేటట్టు చేసి అవి ఎక్కువగా రిలీజ్ అవ్వకుండా హైపర్ప్లేషియా కానీ హైపర్ట్రోఫీ కానీ జరగకుండా అక్కడ ఆ గడ్డలు ఫామ్ అవ్వకుండా దానిని ఆపేశాడు అని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకా తప్పదు. ఎందుకంటే మనకు తెలిసినటువంటి సైన్స్ 1% సైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకుంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆయన మాలిక్యులర్ లెవెల్ చేంజెస్ జరిగిపోతున్నాయి. యేసుక్రీస్తు వారు ఏదైనా ఒక కార్యం చేయడానికి ముందుకు వెళ్తే అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మాలిక్యులర్ లెవెల్ చేంజెస్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి అలాగే ఈ రొట్టెలు చేపల గురించి వివరించడానికి మన ఈ 99% సైన్స్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అని ఏమీ లేకుండా 4000 మందికి రొట్టెలను పంచడం అనేది మత్తయి సువార్త 15:32 నుంచి 39 వచనం వరకు చూసినట్లయితే ఏమీ లేకుండా చేయలేదు. ఆయన 7 రొట్టెలను తీసుకొని మళ్ళా వాటిని పంచడం చూస్తాను, ముడి పదార్థాలను వాడుకొని రెప్లికేషన్ చేయడం చూస్తుంది. మరి ఇక్కడ ఏం సైన్స్ ఉంది అంటే అది మానవునికి అగోచరమైనటువంటి సైన్స్. సో ఏమి లేకుండా చేయొచ్చు కదా, ఏమి లేకుండా చేయలేదు ఆయన. కొన్ని ముడి పదార్థాలను వాడుకొని చేశాడు కాబట్టి అక్కడ ఏదో జరిగింది అని చెప్పడానికి ఒక అవకాశం ఉంది. సో అట్లాగే రోమన్ సైనికుడు శరీరం నుంచి చెవి తెగి పక్కన పడిపోతే ఆయన వెంటనే దాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ప్లేస్లో పెట్టి హీల్ చేయడం. చూడండి ఇక్కడ ఈ పార్ట్ కనుక చూసినట్లయితే కుట్లేదు ఆయన. బ్లీడింగు వచ్చింది, ఆ పార్ట్ బయటకు వచ్చేసింది, చెవు పార్ట్ బయటకు వచ్చేసింది నరికిన వెంటనే. ఆ పార్ట్ని తీసుకొచ్చి ఎక్కడున్న పార్ట్ని అక్కడ పెట్టాడు, టచ్ చేశాడు అంతే. ఆ సెల్స్ అన్ని రీఅరేంజ్ అయిపోయినాయి, బ్లీడింగ్ ఆగిపోయింది. స్కార్ కూడా ఫామ్ అవ్వనట్లుగానే మనకు అక్కడ స్కార్ గురించి ఏం మాట్లాడలేదు, కానీ ఆ ప్లేస్లో సేమ్ యాస్టీస్గా చెవి వెళ్ళి అతుక్కున్నట్లుగా కనపడుతుంది. అంటే ఈయనకి ఏ శక్తి ఉందంటే సెల్స్ని ఇమీడియట్గా రీస్టోర్ చేయగలిగేటటువంటి శక్తి కనపడతా ఉంది. ఏ శక్తి కనపడుతుంది? కణాలని యాజ్ ఇట్ ఈజ్గా రీజనరేట్ చేయడం కానీ, లేదా ఎక్కువగా పెరిగేటటువంటి క్యాన్సర్ కణాలని చంపడం కానీ, లేదా ఆ ఉన్నటువంటి ప్రదేశంలో కట్ అయినటువంటి ఆ టిష్యూస్ని రీజనరేట్ చేసి అతికించడం, ఇదంతా కూడా ఒక ప్రక్రియ అండి. ఈ ప్రక్రియ దేవుని యొక్క శక్తి ద్వారా జరుగుతూ ఉంది. సో దానికి ఆయన ఏం సైన్స్ వాడాడు అంటే ఇప్పుడు వరకు మనం అట్లాంటి సైన్స్ని కనుక్కోలేదు. సో అంత ఇమ్మీడియట్గా బ్లీడింగ్ అయిపోయి సెల్స్ ఇమ్మీడియట్గా అంత ఫాస్ట్గా హీల్ అయిపోయి, మామూలుగా జనరల్గా కట్ అయిందంటే 15 to 16 days, ఆల్మోస్ట్ 2 weeks కూడా మనకి పడుతుంది వాటిని కుట్లేస్తే అతుక్కోవడానికి. కానీ విత్ ఇన్ సెకండ్స్లో మనమైతే కుట్లేస్తే అతుక్కొని అక్కడ మళ్ళీ స్కార్ కూడా ఫామ్ అవుతుంది. కానీ ఈయనకైతే అసలు స్కార్ కూడా ఫామ్ అయినట్లుగా కుట్లేసినట్టు ఇవేం కనిపించవు మనకి. సో ఇవన్నీ అంత ఫాస్ట్గా సెల్స్ రియాక్ట్ అవుతున్నాయి అంటే ఏ సైన్స్ వాడాడు అనేది మనకు తెలియదు. సో అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్ కనుక వచ్చినట్లయితే పన్ను కోసం చేప నుండి నాణ్యమును తీయించడం. పన్ను కోసం చేప నుండి నాణ్యమును తీయించడం మత్తయి సువార్త 17:24-27 వచనం. ఈయనకి ఎలా తెలుసు ఆ చేప నోట్లో షెకెల్ ఉందనేటటువంటి విషయం? అంటే ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇది సైంటిఫిక్గా జరిగిందా అంటే దేవదూతలు ఆయనతో పాటు ఉన్నారు అక్కడ.
దేవదూతలు మాట్లాడేటటువంటి విషయాలు ఆయనకి వినపడుతున్నాయి. అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి హెల్ప్ చేస్తున్నాడు. మరి ప్రపంచం అంతా ఆయనకి నీట్గా కనిపిస్తుంది. దెర్ ఇస్ ఏ బిగ్ సీసీ కెమెరా లాగా, మన సీసీ కెమెరాతో ఎలాగైతే ప్రపంచం అంతా చూడగలుగుతాం, అలాగా హై టెక్నాలజీ వాడి, కొద్దిసేపు అలా అనుకుందాం, హై టెక్నాలజీ వాడి ఆయన సీసీ కెమెరా లాగా ప్రతి వస్తువును, ప్రతి జంతువును, ప్రతి ఒక్క ప్రదేశాన్ని గమనించేటటువంటి హై బ్రెయిన్ కంప్యూటర్ ఉందనుకోండి ఆయన బ్రెయిన్లో. సో అలా ఆయన మొత్తం అన్ని ప్రదేశాలను చూస్తున్నాడు అనుకోండి. సో దీన్ని కూడా చెప్పేదానికి పలానా దగ్గర పలానా చేపలో ఇది ఉంది, నువ్వు చెప్పు, తీసుకురమ్మని చెప్పు అని చెప్పేదానికి ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ, సో ఆ ఇంటర్ కమ్యూనికేషన్ అనేది ఆయన ఆ దేవదూతలతోనూ పరిశుద్ధాత్మ దేవునితోనూ ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా అనేది మనం అట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మరియమ్మదా లేదంటే దేవునిదా? పరిశుద్ధాత్మ దేవుని కదా, దేవునిదా మరియమ్మదా అనేటటువంటి విషయం దగ్గర నుంచి వచ్చాం. సో ఈయన కనుక కార్యాలని, ముడి పదార్థాలను వాడుకొని చేస్తున్నాడు అంటే మాత్రం ఖచ్చితంగా మరియమ్మ గారి శరీరాన్ని వాడుకున్నాడు, శరీరంలో ఉన్నటువంటి ఆ న్యూక్లియర్ సైట్స్ని వాడుకున్నాడు, నైట్రోజన్ బేసిస్ను వాడుకున్నాడు, ఆ పరమాణువులను వాడుకున్నాడు, అణువులను వాడుకున్నాడు. వాటి ద్వారా రీస్ట్రక్చరల్ అరేంజ్మెంట్ చేసుకొని ఒక మేల్ బేబీ జన్మించడానికి అవకాశాన్ని కల్పించాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. సో దీన్ని బట్టి ఆయన అపవిత్రపరచబడ్డా లేదంటే మరియమ్మ గారి బేసెస్ని వాడుకొని, అంటే ఆమ్లాలను అన్నిటిని వాడుకొని ఆ తర్వాత ఫైనల్గా అవుట్పుట్ వచ్చేటప్పటికి వేరే బ్లడ్ వరకు మరి వేరే తీసుకొచ్చి ఆయన వేసుకున్నాడా? చూడండి, రెండు ప్రశ్నలు వస్తాయి. స్ట్రక్చరల్ అరేంజ్మెంట్కి మాత్రమే మరియమ్మ గారి శరీరాన్ని వాడుకొని బ్లడ్ మాత్రము దేవుడు పైనుంచి డైరెక్ట్గా తీసుకొచ్చి ఇంజెక్ట్ చేశాడా బాడీలో అని మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది. సో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలంటే మళ్ళీ సేమ్ ఆయన ముడి పదార్థాలను వాడుకొని కార్యాలు చేస్తాడా, ముడి పదార్థాలను ఏం వాడకుండా డైరెక్ట్గా ఆయన నోటి ద్వారా కార్యాలు చేస్తాడా అనేటటువంటి ప్రశ్నకి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం మనం. ఎక్కడైనా దేవుడు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఆయన నోటి ద్వారా, కేవలం ఆయన నోటి ద్వారా కార్యాలు జరిగిపోయాయా ముడి పదార్థాలు వాడకుండా అని కనుక మనము ఆలోచించినట్లయితే ఆదికాండం 1:1 ఆయన ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటటువంటి పదం కనబడిన తర్వాత ఇంకొంచెం కిందకు వచ్చి చూసినట్లయితే ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, ఆయన సూర్యచంద్ర నక్షత్రములను వాటిని అన్నిటిని తయారు చేసినట్లుగా కనబడుతుంది. అయితే అక్కడ మనకి చదువుతూ ఉంటే ఎలా ఉంటుందంటే ఆయన నోటి మాట ప్రకారంగా ప్రతిదీ ఏర్పాటు చేయబడెను అన్నట్టుగా ఉంటుంది. మరి నిజంగా ఆయన నోటి మాట ప్రకారంగా పరలోకం, హెవెన్స్, ఆకాశములు మరియు భూమి ఏర్పాటు చేయబడ్డాయా అంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో కొన్ని రహస్యాలు రాసి పెట్టబడ్డాయి. అవేంటంటే ఆయన ప్రతిదీ తూచి కొలిచి చెక్ చేసి తయారు చేశాడు అని అంటారు. ఏం తూచి కొలిచి చెక్ చేశాడంటే పర్వతాలను కావచ్చు, సముద్రాన్ని కావచ్చు, ఆకాశములను కావచ్చు, పరలోకాన్ని కావచ్చు, పరలోకంలో తయారు చేసినటువంటి వస్తువులను కావచ్చు, ప్రతిదీ కూడా ఆయన తయారు చేశాడు అన్నట్టుగా జ్ఞానము సాక్ష్యం ఇస్తున్నట్టుగా ఉంటుంది. ఈ జ్ఞానం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా లేకపోతే ఇంకొక ఆత్మ అనేది పక్కన పెడితే ఇక్కడ రాసి పెట్టబడినటువంటిది అబద్ధం అయితే కాదు. ఎందుకంటే చాలా క్లియర్గా రాశారు. అక్కడ ఏం రాశారంటే ఆయన చేతితో, ఆయన ఒక శిల్పి, ప్రతి దాన్ని ఆయన చెక్కాడు, నోటి మాట ద్వారా కలిగింది అని అనుకుంటూ ఉన్నాం కదా ఆదికాండంలో మనం. దాని గురించే, ఆ హెవెన్స్ గురించే ఆయన ఇక్కడ ఏమని రాస్తున్నాడు అంటే ఆయన చేతితో చెక్కాడు, కష్టపడి తయారు చేశాడు, ప్రతి దానికి ఒక కొలత ఉంది, ప్రతి దానికి ఒక సూత్రం ఉంది అన్నట్టుగా అక్కడ ప్రతిదీ కనపడుతుంది. ఆ భూమికి, సూర్యునికి, చంద్రునికి ఎంత దూరాలు ఉండాలి, అలల యొక్క హైట్ ఎంత ఉండాలి, ఆ సముద్రం యొక్క ఎల్లలు ఎంత ఉండాలి, భూమి మీద నీరు ఎంత ఉండాలి, ఆరిన వాతావరణం ఎంత ఉండాలి, పర్వతాలు ఎంత హైట్లో ఉండాలి, ఎంత లోతులో ఉండాలి, ఇవన్నీ సైంటిఫిక్ వేలో ఆయన తయారు చేశాడు అన్నట్టుగా రాసి పెట్టబడి ఉంటుంది. సో దీన్ని కనుక చూసినట్లయితే మనం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఫార్ములాస్ను వాడుకున్నాడు. ఏది అస్తవ్యస్తంగా తయారు చేయాలి, ఆయన ఒక క్రమ పద్ధతిలో తయారు చేశాడు.
ఏది ఎంత హైట్ ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఎంత లోతు ఉండాలి, ఇదంతా కూడా ఒక సూత్రం ప్రకారంగా తయారు చేశాడు. ఈ సూత్రాలనే మనం ఇప్పుడు సైన్స్ అంటున్నాం అండి. ఇది ఫైనల్గా నేను చెప్పాల్సినటువంటి విషయం, మీకు తెలియజేసేటటువంటి విషయం. ఆయన ఏది తయారు చేసినా కూడా దాంట్లో ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది, ఒక సూత్రం, దానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఉన్నాయి. మనం కనుక్కున్న ఫార్ములాలు వాటికి మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మనకి తెలిసింది 1% లేదా 0.001% సైన్సే. ఆయనకి తెలిసినటువంటి సైన్స్ ఏంటంటే 99.99999% సైన్స్ ఆయన దగ్గర ఉంది. మన దగ్గర ఉన్న సైన్స్ ఏంటంటే 0.0000001% సైన్స్ మన దగ్గర ఉంది. ఇది ఫైనల్గా. సో దేవుడు ఒక వస్తువుని తయారు చేయాలన్నా, ప్రపంచాన్ని తయారు చేయాలన్నా, ఆకాశాలను తయారు చేయాలన్నా, సముద్రాలను తయారు చేయాలన్నా, మనుషులను తయారు చేయాలన్నా, జంతువులను తయారు చేయాలన్నా, దేవదూతలను తయారు చేయాలన్నా, సూర్య చంద్ర నక్షత్రాలను తయారు చేయాలన్నా ఒక క్రమ పద్ధతిలో తయారు చేశాడు. అర్థమైందా ఇప్పుడు? అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించడం కూడా ఒక క్రమ పద్ధతిలో పంపించాడు ఆయన. ఆయన అనుకుంటే యేసుక్రీస్తు వారిని డైరెక్ట్గా తీసుకొచ్చి, చిన్న పిల్లాడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చి, పరలోకంలో నుంచో పరదేశంలో నుంచో డైరెక్ట్గా తీసుకొచ్చి భూమి మీద వదిలేసి వెళ్ళిపోవచ్చు పైకి. అలా చేయలే ఆయన. మనిషి ఏ విధంగా పుట్టాలి గర్భంలో నుంచి, ఆ కొలతలు, ఆ పద్ధతులు, అలాగే బేబీ ఎలా పెరగాలి ఆ పద్ధతిలోనే అన్నీ కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో చేసుకొచ్చాడు. కాకపోతే ఇక్కడ మనకు తెలియనటువంటి విషయం ఏంటంటే, అసలు ఎలా ఏర్పడింది వై క్రోమోజోమ్ లేకుండా, ఆ మాలిక్యులర్ చేంజెస్ ఏం జరిగాయి? సో నేను మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా జరిగి ఉండొచ్చు, 100% అలా జరిగిందని చెప్పట్లేదు, కానీ ఎలా జరిగేదానికి అవకాశం ఉంది. సో ఆ న్యూక్లియోసైడ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేయడం ద్వారా క్రోమోజోమ్లో రూపం మారిపోతుంది. ఎక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ అయిపోతుంది, వై క్రోమోజోమ్ ఎక్స్ క్రోమోజోమ్ అయిపోతుంది. ఆ లేనటువంటి ఆ పార్ట్, వై క్రోమోజోమ్లో లేనటువంటి పార్ట్ కూడా అక్కడ పుట్టేదానికి అవకాశం ఉంది. అవన్నీ కూడా మాలిక్యులర్ చేంజెస్, మ్యూటేషన్స్ కావచ్చు, బాడీలో ఉన్నటువంటి పదార్థాలని ఒక దగ్గరికి వచ్చి చేరి జరగవచ్చు. మరి ఇవన్నీ ఆయన చేసి ఉండొచ్చు. సో ఇక్కడి వరకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మరొకసారి నేను మీకు సైంటిఫిక్గా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ పార్ట్ అంతా కూడా సైంటిఫిక్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఆయన మిరాకిల్స్ అన్నీ కూడా క్రమ పద్ధతిలో ఉన్నాయి. అవి మనం సైన్స్ కనుక్కున్నవి కావచ్చు, కనుక్కోకపోయినవి కావచ్చు, ఏవైనా కూడా ఒక క్రమ పద్ధతిలో ఆయన చేశాడు అనే దాన్ని వివరిస్తూ ఉన్నాయి. ఆయన ఏ క్రమం లేకుండా ఏ కార్యం కూడా చేయలేదు. సో అవి సూత్రాలు మనం కనుక్కున్న సూత్రాల్లో ఫాలో అవుతా అవి జరిగి ఉండొచ్చు. మనం కనుక్కోనటువంటి, ఇంకా మనిషి కనుక్కోనటువంటి సూత్రాలు కూడా కొన్ని కోట్ల సంఖ్యలో ఉంటాయండి. వాటిల్ని ఆయన వాడుకొని చేసి ఉండొచ్చు అని నేను ఈ సెకండ్ పార్ట్లో తెలియజేస్తున్నాను. వీలైతే థర్డ్ పార్ట్ కూడా మరికొన్ని విషయాలు, ఆయన కొన్ని కార్యాలని విజిబుల్ ముడి పదార్థాలను తీసుకొని చేశాడు, కొన్ని కార్యాలని ఇన్విజిబుల్ ముడి పదార్థాలు తీసుకొని చేశాడు. అంటే తెలుగులో చెప్పాలంటే దృశ్య రూపకమైనటువంటి ముడి పదార్థాల ద్వారా కొన్ని కార్యాలు చేశాడు, అదృశ్యమైనటువంటి ముడి పదార్థాలను వాడుకొని కొన్ని కార్యాలను చేశాడు. ఏ కార్యాలని దృశ్యమైనటువంటి ముడి పదార్థాలను వాడుకొని చేశాడు, ఏ కార్యాలని అదృశ్యమైనటువంటి ముడి పదార్థాలను వాడుకొని చేశాడు అనేవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఎంతవరకు మనం ఏం చూసామంటే సైంటిఫిక్గా ఎలా పాసిబిలిటీ అవుతుంది అనేటటువంటి వేస్ని నేను మీకు సింపుల్గా మన భాషలో వివరించడానికి ప్రయత్నం చేశాను. కాబట్టి మిగతా విషయాలతో ఈ నెక్స్ట్ పార్ట్ 3 వీడియోని కంటిన్యూ చేద్దాం.